గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆనరబుల్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వైజర్గా పెట్టుకొని టెక్నాలజీ ముందు తీసుకుపోవడానికి మనం వారి సహకారం అడిగితే చాలా బాగా సహకరిస్తున్నాడు. ఎమినెంట్ సైంటిస్ట్ అలాంటి సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనక మన అమలాపురం హరీష్ బాలయోగ్ గారు, చైర్మన్ ఎండి కిమ్స్, ఇప్పుడే చూశారు మీ అందరినీ బిజినెస్ పీపుల్గా తయారు చేయడానికి, ఆంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే ఒక స్ఫూర్తి కూడా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2004 ఆ రోజు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక హోటల్, అది ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేడ్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే కానీ ఎప్పటికప్పుడు ఆంటర్ప్రెన్యూర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్ళీ కానీ మనం కానీ చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్నా చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సిఎన్ఐ గారు, కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్, ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు మీరు చూసినప్పుడు బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్, ఇప్పుడే ఆయన ఒక విజన్ కూడా ఇచ్చారు భాస్కర్ రావు గారు. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో నేను సీఎం అయినప్పటికీ చాలా హాస్పిటల్స్ తక్కువ ఉండేటివి, 2-3 హాస్పిటల్స్ ఉండేటివి, హోటల్స్ కూడా లేవు, ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా లేదు. అక్కడి నుంచి నేను టెంట్లు వేసి సిఐ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. అదే సమయంలో నేను హైదరాబాద్ని ఒక హెల్త్ హబ్గా తయారు చేయడానికి ఆ రోజు కోడెళ్ల శివప్రసాదరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉంటే గల్ఫ్ పంపించేవాడిని. అక్కడి నుంచి వస్తే టూరిజం అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా అవుతుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశానికి మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు వేసిన ఫౌండేషను,
దానికి సహకరించినటువంటి కిమ్స్ లాంటి మేనేజ్మెంట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. నా దగ్గరికి ఫస్ట్ టైం భాస్కర్ రావు గారు వచ్చి మాట్లాడారు. నేను స్కిల్ డెవలప్మెంట్ పెడతాను, మెడికల్ కాలేజ్ పెడతాను, నాకు మీరు ల్యాండ్ ఇస్తారంటే నేను ఆయన ఆహ్వానించి డిస్కస్ చేసినప్పుడు 1,00,000 మందికి నేను స్కిల్ డెవలప్మెంట్ చేసి, మనం ఏంటంటే అందరం కూడా ఆలోచించేది ఒక హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే, నా మైండ్లో నా కంప్యూటర్లు ఎక్కించుకున్నాను. 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు వారు ఒక మాట అంటే నేను చెప్పాను, 0 డేట్ ఈ రోజే స్టార్ట్ అయింది. పక్కనే సీనయ్య కూడా ఉన్నాడు. మేము చేస్తాం సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. నో ఆప్షన్. ఎప్పుడు కూడా నేను ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే వాళ్ళు సెప్టెంబర్ అంటే కాదు, ఆగస్టు 15 మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. గూగుల్ కూడా ఆగస్టు 15 కంటే ముందు ఇనాగరేషన్ చేయాలని 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సెలర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా. చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా.
కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్రావు గారు చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర 250 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. డెంటల్ 50, ఫిజియోథెరపీ 50, న్యూట్రిషన్ సైన్సెస్ 50, ఇలాంటివన్నీ చూస్తే ఒక 5,000 మందికి పెట్టుకున్నారు. నేను వారిని లాస్ట్ టైం చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కింద పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారు నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. ప్రపంచంలో ఎక్కడైనా కానీ డాక్టర్లున్నా, ఎక్కడైనా నర్సెస్ కానీ అనుబంధంగా ఉండేవాళ్ళుంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకునే వయసు మీకు ఇది. ఓసారి మీరందరూ అనుకుంటారు అన్ని మాకు తెలుసు అనుకుని అసలు చదువు కూడా మానేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది బెస్ట్ ఏజ్ మీ అందరికీ. టెక్నాలజీ బాగా హ్యాండీగా వచ్చింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి వెళ్తున్నాం. నేను ఫస్ట్ క్వాంటమ్ అంటే ఎవరికి అర్థం కాలేదు. అంటే ఈరోజు మనం కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్లు చూసాం. సూపర్ కంప్యూటర్లకి సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ ఉండేది క్వాంటమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో 5-6 ప్లేసుల్లోనే ఉన్నాయి, 5-6 కంట్రీస్లోనూ ఉన్నాయి. అలాంటిది ఇక్కడ రావాలని సంకల్పం చేశాం. IBM, TCS, L&T ముగ్గురు కలిసి ఇమ్మీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అమెరికాలో కంప్యూటర్ ఉంది, అది బయలుదేరి వస్తే డిసెంబర్ కంతా భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్కు చిరునామాగా అమరావతి తయారవుతుంది. ఇది అయిన తర్వాత నేను ఒకసారి మాట్లాడితే చాలా మంది ముందుకు వచ్చారు. సార్ ఎక్కడి నుంచో మనం కంప్యూటర్ తెప్పించడం ఏంటి, మేమే అమరావతిలో తయారు చేస్తామని వచ్చారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నమూనా తయారు చేశారు, 5 క్యూబిట్స్. మనకు వచ్చేది 153 క్యూబిట్స్ వస్తుంది. ఇప్పుడు 5 తయారు చేశారు. 5 తయారు చేసి 50 తయారు చేయడం స్కేలింగే. ఇప్పుడు దానికి కూడా సిద్ధమవుతున్నాం. 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన అమరావతి నుంచి సరఫరా చేయబోతున్నాం. అది మన యొక్క తెలివితేటలు. ఇంకొక పక్క నేను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు మీరు చూస్తే ఎక్కడో జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇరాన్లో యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం మన దేశంలో సమస్యలకు నిలయమైంది. వచ్చే గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, పెట్రోల్ సరఫరా లేదు, రేట్లు పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది,
ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే విదేశాలపైన ఆధారపడకుండా మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతి ఒక్క ఇల్లు కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి, ప్రతి ఒక్క పొలం కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. ఒకప్పుడు సోలార్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. 15 సంవత్సరాల కంటే ముందు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో సోలార్ రెవల్యూషన్ వస్తుంది, రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది, ₹1.50 నుంచి ₹2 కరెంటు ఉత్పత్తి చేసే శక్తి మనకు వస్తుందంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ₹2.40 50 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే కరెంటు రేట్లు పెంచడం మానేసి కరెంటు రేట్లు తగ్గించే పరిస్థితికి వచ్చాం. గడచిన 5 సంవత్సరాలు 19-24 32,000 కోట్ల రూపాయలు పెంచారు. దగ్గర 9 సార్లు పెంచారు. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉన్న ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర నుంచి నాకు సహకారం కావాలి. ఎందుకంటే నేను 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని అదనపు భారం వేసి అది కూడా ఈ ప్రభుత్వం అబ్జర్వ్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేయకుండా చేశాం. ₹5.20 ఆవరేజ్ యూనిట్ కాస్ట్ ఉండేది ప్రొక్యూర్మెంట్ లో, అది 30 పైసలు తగ్గించాం. ₹4.90 వచ్చాం. 5 ఏళ్లలో డిపార్ట్మెంట్కి ఒకటే టార్గెట్ ఇచ్చాను, ఇన్నోవేషన్. అదే మరి టెక్నాలజీ అడాప్షన్, గ్రీన్ ఎనర్జీ కానీ, అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే విండ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, బ్యాటరీ అన్నిటికి పోయి ₹30 కరెంటు ఛార్జీలు, మినిమం ₹20 2029కి యూనిట్ కాస్ట్ తగ్గించేదానికి శ్రీకారం చుట్టాం. ఇది అసాధ్యమంటే కాదు, ఇది సాధ్యం, నిరూపించే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి అనేక విషయాల్లో మేము ముందుకు పోతున్నాం. ఇక్కడ మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చిన దాన్ని ప్రపంచం కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని దేశాలు ఏజింగ్ సమస్యలతో సతమతం అవుతా ఉంది. డాక్టర్ల కంటే నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు ఆ విషయం పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డాక్టర్లు ఎంత సంపాదిస్తున్నారో భవిష్యత్తులో మా నర్సులు కూడా అంతే సంపాదించే రోజులు దగ్గరున్నాయి. దీనికి కావాల్సింది మీలో స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. ఒక మనిషిని మెప్పించే గుణం భారతీయులకు ఎక్కువగా ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రపంచంలో చాలా దేశాలున్నాయి కానీ ప్రపంచం మొత్తం ఆమోదించే ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో అందరూ మెచ్చుకుని దేశస్థులు భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇప్పుడే భాస్కర్రావు గారికి ఒక మాట చెప్పాను, మీరు ఇక్కడ స్కిల్తోనే వీళ్ళకి లాంగ్వేజ్ కూడా నేర్పించాలి. ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉందంటే ఇప్పుడు మనం చూశాను, జపాన్, జర్మనీ, అనేక దేశాల నుంచి అడుగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళందరూ మన పైన ఆధారపడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఆ భాష నేర్పిస్తే నేరుగా వీళ్ళు అక్కడికి పోతే ఆటోమేటిక్గా ఉద్యోగం రావడమే కాకుండా చాలా కంఫర్టబుల్ గా ఉండే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈ రోజే నేను చూశాను, దృష్టి అనే పేరుతో ఏ ఆధార గ్లాసెస్ తయారు చేశారు. ఎవరైతే అంధులు ఉన్నారో ఆ అంధులు ఇమ్మీడియట్ గా అది పెట్టుకోగలిగితే
చాలా వరకు వాళ్ళకు మామూలుగా అన్ని కనపడి వాళ్ళ యాక్టివిటీస్ అని దైనందిక కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఇది అవుతానే డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ కూడా చాలా స్పష్టంగా రోజులు మారాయి, టెక్నాలజీ పెరిగింది. నేను కూడా దీనికి ఒక ప్రయత్నం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యం కోసం. దీనికోసం నేను ఆన్లైన్లో సంజీవిని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి. అక్కడి నుంచి అందరూ పనిచేసే సిబ్బంది కూడా ఆన్లైన్లో ఉంటారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాం. భాస్కర్ రావు గారిని కూడా ఒకటి కోరుతున్నాం, మీ హాస్పిటల్లో మీ పేషెంట్ని మీరు ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్లకు ఆరోగ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ హెల్త్ గాని మీరు చేయగలిగితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది కంట్రీ. దానికి మీరు శ్రీకారం చుట్టాలి. మనందరి ఆరోగ్యం మీరు చూస్తే మనం తినే తిండి, ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలి కూడా చెప్తున్నా, ఎప్పుడు బాబా రామ్దేవ్ చెప్తా ఉంటాడు, మనిషికి ఆవరేజ్ జీవితం 120 సంవత్సరాలు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 ఏళ్ళు తినేస్తున్నాం. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోది, ఒకప్పుడు మనం శారీరక కష్టాలు చేసేవాళ్ళం, ఆరోగ్యం చాలా బాగుండేది. ఊర్లలో మనం చూస్తే వ్యవసాయ పనులు, ఇంటి పనులు అన్ని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పని చేయడం మానేశాం. పని చేస్తే మానేయడం ఓకే, కానీ కనీసం నడవడం కూడా మానేశాం. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషికి కావాల్సింది లిమిటెడ్గా పౌష్టికాహారం కావాలి. రెండోది, ఇంకొక పక్క కూడా నేను చూస్తే అది కూడా నేను ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తాను ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత. ముందుగానే ఒకప్పుడు మనం అందరం కావాల్సిన తిండి మనమే పండించుకునేవాళ్ళం. అందులో ఎరువులు వేసేవాళ్ళం కాదు, యూరియా అవన్నీ వేసేవాళ్ళం కాదు, క్రిమి సంహారక మందులు కొట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం తినే తిండి యూరియా, ఫుల్గా యూరియా వేసి బంపర్ క్రాప్ పండించి కడాన మనం యూరియా తినే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల క్యాన్సర్ విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఈ సంజీవిని ప్రాజెక్టులో నా ఆలోచన ఒకటే, అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనివల్ల ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూసినప్పుడు ఇది కానీ నేను సక్సెస్ చేయగలిగితే నా హెల్త్ బడ్జెట్ తగ్గుతుంది. సంవత్సరం పెరుగుతా ఉంది. అదే సందర్భంలో ప్రజల ఆరోగ్యం కూడా చాలా వరకు దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. దీనికోసం ఈ ప్రాజెక్ట్ని ప్రపంచంలో ఉండే అందరినీ మేధావులు ఇన్వాల్వ్ చేస్తున్నా, ప్రపంచానికి ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం.